రామేశ్వరరావు గారు, భూముల పెంపు వెనుక అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? వాస్తవాలని రిఫ్లెక్ట్ చేయడం అంటారా, లేకపోతే ఆదాయం పెంచుకోవడానికి అంటారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది చాలా టఫ్ క్వశ్చన్. కొన్ని క్వశ్చన్ ఓపెన్ గా ఆన్సర్ చేయగలం, కొన్ని క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. మహేందర్ రెడ్డి గారు ఆల్రెడీ హింట్ ఇచ్చారు. ఎందుకంటే బ్లాక్ వైట్ అనే పర్సన్ చాలా మంది జైల్లో కూడా వెళ్తున్నారు ఫోన్ ట్యాప్ చేసి. బట్ ఎనీవే మనం చర్చ కాబట్టి డిస్కస్ చేసుకుందాం. మహేందర్ రెడ్డి గారు నవ్వుతున్నారంటే నమ్మట్లేదు నేను చెప్పేది. సో అయితే ఇప్పుడు ఈ నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ నవంబర్ 24 నుండి కూడా ఈ అధ్యాయం జరుగుతుంది. మహేందర్ రెడ్డి గారు అగ్రీ అవుతారు నాతో. ఎందుకంటే ఏ గవర్నమెంట్ నడవాలన్నా ఏం కావాలి మురళీ గారు? ఏ గవర్నమెంట్ నడవాలన్నా ఏం, అయితే స్టేట్ ఆర్ సెంట్రల్ విటమిన్ ఎం కావాలి. ఎం లేకపోతే ఇంతకుముందు మనీ మేక్స్ మెనీ థింగ్స్. నేను మార్చిందంటే మనీ మేక్స్ ఆల్ థింగ్స్. నా ప్రభు కొద్దిగా మార్చా. దర్ ఆర్ ఆల్వేస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ స్లిప్ కనుక్కోవడానికి ఆల్మోస్ట్ మనకు 1.5 years 2 years పట్టింది. ఎందుకంటే ప్రైస్లు ఎప్పుడో పెరగాలి నా ప్రకారం. కానీ ఎందుకు పెరగలేదు తెలుసా? ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అనేది తెలుసుకోవడానికి ప్రణాళిక సంబంధిత అధికారులు టైం తీసుకున్నారు. ఇప్పుడు కూడా మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇట్స్ నాట్ 100% యాక్యురేట్. 100% యాక్యురేట్ ఎప్పుడు చేయలేము. నో హ్యూమన్ బీయింగ్ ఇస్ పర్ఫెక్ట్. కాకపోతే గుడ్లో మేబీ అంటారు కదా, అంత ముందు మీద కొద్దిగా బెటర్. మేబీ బిల్డర్స్ కి కొద్దిగా హిట్ ఉంటుంది, ఎస్పెషల్లీ బయర్స్ కి హిట్ ఉంటుంది, ఏజెంట్స్ కి హిట్ ఉంటుంది. ఎందుకంటే వాల్యూ పెరిగినట్టు ప్రూఫ్. బయర్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్. సెల్లర్ కి బిల్డర్ ప్రాబ్లం ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్. నేను రాంగ్ అయితే మీరు కరెక్ట్ చేయండి మహేందర్ గారు. సో మెయిన్లీ గవర్నమెంట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెంచాలి. వైట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఎకరం కొన్నాం అనుకోండి. ఎక్కడ మనం చూపించేది ఎంత అండి? 10-15 కోట్లే. అందరికీ తెలుసు. ఐటీ డిపార్ట్మెంట్ తెలుసు, బిల్డర్ తెలుసు, మాకు తెలుసు, ఏజెంట్స్ తెలుసు, కొనేవాడు కూడా తెలుసు. అది అందరికీ తెలిసిన నగ్న. బట్ ఎవరూ మాట్లాడదు, దాన్ని నడుస్తూనే ఉంటుంది. సో ట్రాన్స్పరెన్సీ అనేది అండ్ డిస్కరేజ్ అండర్ వాల్యుయేషన్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ మన గైడ్ లైన్ పెంచగానే ఆటోమేటిక్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. బట్ మార్కెట్ వాల్యూ పెరిగినంత తరచుగా గవర్నమెంట్ వాల్యూ పెరుగుతుంది, గైడ్ లైన్ వాల్యూ. నా ఒపీనియన్ ప్రకారం ఎందుకు పెరగదంటే దానికి అనే సపరేట్ ఎపిసోడ్ ఆఫ్ ది టేబుల్ మాట్లాడుకుందాం అందరం కూర్చొని. సో మెయిన్ ప్రాపర్టీ వాల్యుయేషన్ పెంచాలి. ఈ ఒక్క స్టెప్ తో మీరు చెప్తారా మురళి గారు ఎంత డబ్బు వస్తుంది గవర్నమెంట్ కి? చెప్పాలి. సుమారు 1450-1500 కోట్లు వస్తుంది ఒక్క డెసిషన్ తో. మీరు అంతకుముందు హెచ్ఎండిఏ పరిధి కానీ పెంచినప్పుడు ఎన్ని వేల కోట్లు వచ్చిందో మనందరికీ తెలుసు, మనం ఎక్కువ డిస్కస్ చేయక్కర్లేదు. తర్వాత నేను ఒక సామాన్యుడిగా ఆలోచిస్తాం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ సెంటిమెంట్ 2 సంవత్సరాలు డౌన్ ఉంది. దాంట్లో బిల్డర్స్ కానీ ఏజెంట్స్ కానీ కొట్టుమిట్టాడుతున్నారు. అంటే బయటకు చెప్పుకోలేడు. లోన్ ముందుకు వెళ్తే గొయ్య, వెనక్కి వస్తే నెయ్య. మన ప్యానెల్ మెంబర్స్ కూడా ఒప్పుకుంటారు. సో దానికి ఏం చేశారంటే పుండి మీద కారం చల్లినట్టు మరికొద్ది పెంచారు. ఓన్లీ ఒక మంచిదానంటే ఇంకా స్టాంప్ డ్యూటీ ఒకటి పెంచలేదు. అది కూడా పెంచితే డబుల్ స్పిన్ అటాక్ అని మొత్తానికి గ్యాప్ అయిపోతారు బయర్స్ బిల్డర్స్. ఆల్రెడీ 50% బిల్డర్స్ ఆర్ ఆల్రెడీ లిటరల్లీ క్రైంగ్ రియల్ ఎస్టేట్ లో. ఎందుకంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఓవర్ రేట్స్ ఉంటాయండి. బిల్డర్ కూడా ఓవర్ రేట్స్ ఉంటాయి. మనం ట్యాక్స్ ఎలా కడతాం? ట్యాక్స్ ఓవర్ ట్యాక్స్. మనం మొత్తం ఒక ట్రాన్సాక్షన్ లో ల్యాండ్ కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ డ్యూటీ కడతాం, దాని తర్వాత లేఅవుట్ వేసినప్పుడు పర్మిషన్ కడతాం, దాని తర్వాత బయ్యర్ కమ్మినప్పుడు పర్మిషన్ కడతాం, మళ్ళీ బయ్యర్ హౌస్. అంటే నాకు తెలిసి గవర్నమెంట్ లో చూసుకుంటే ఓవరాల్ అందరికి ఒక బిల్డర్, ఒక ఏజెంట్, ఒక ఇన్వెస్టర్, ఒక బయ్యర్ ఉంటే ఎవరికి ఎక్కువ లాభం వస్తుంది చెప్పండి మురళి గారు? బిల్డర్ గా బయ్యర్ గా? గవర్నమెంట్ కి వస్తుంది లాభం. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ 30%, 18% అంత ఈజీ కాదండి. అండ్ మెయిన్ గా దీని ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ రెవెన్యూ జనరేషన్ పెంచుకోవాలి. సామాన్యుడు ఎలాగున్నా లేకపోయినా అనవసరం మనకు. అంటే కొన్ని విధాల్లో సీఎం కానీ పిఎం కానీ ఛాలెంజెస్ ఉంటాయి. సిఇఓ సీట్ లోనే ఎండి సీట్ లో పొడిగే వాళ్ళు ఉంటారు, తిట్టే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే రెండూ జరుగుతున్నాయి. సో గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేయడం తప్పులేదు. బట్ సామాన్యుడు సొంత ఇంటి గల అలాగే ఉండిపోతుందా? అలాగే నెరవేరకుండా ఉంటుందా? కోకాపేటలో వెళ్ళి ఇప్పుడు మనం రాయదుర్గం మన 237 మీరు చూసుకుంటే ఫస్ట్ లో 40 కోట్లు ఉండేది 1918 లో. దాని తర్వాత 23లో 100.75 కోట్లు, దాని తర్వాత 177 కోట్లు, ఇప్పుడు 237 కోట్లు. నెక్స్ట్ టైం ఆప్షన్ పెడితే 250, ఆ నెక్స్ట్ టైం 300 కోట్లు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం? వేర్ ఆర్ వి గోయింగ్?
ఆర్ వి గో మీకు డబ్బులు కావాలనుకోవడం తప్పు లేదండి. తెలంగాణ ఇవ్వడం తప్పు కదా, తెలంగాణ ఇచ్చే విధానం తప్పు అన్నారు. హైడ్రా పెట్టడం తప్పు కదా, హైడ్రా పెట్టే విధానం తప్పు అన్నారు. ఇందులో అయితే యాజ్ ఎ గవర్నమెంట్ మేము బిల్డర్స్ అందరితో, నేను కూడా క్రెడే, నారేడ్కో, హెచ్ఆర్ ప్యానల్, రియల్ ఎస్టేట్ సమ్మిట్, నిన్న కూడా ఒక రియల్ ఎస్టేట్ సమ్మిట్కి వెళ్ళాను. అయితే నేను చెప్పేది అంటే బయ్యర్ని, సామాన్య బయ్యర్ని దృష్టిలో పెట్టుకుంటే దే షుడ్ నాట్ ఇంక్రీజ్ స్టాంప్ డ్యూటీ, బట్ దే షుడ్ డిక్రీజ్ స్టాంప్ డ్యూటీ. కొంతమంది బిల్డర్స్ కూడా ఫారం మహేందర్ గారు, అర్జున్ గారు ఒప్పుకుంటారు. They are proposing a proposal to not to increase the stamp but decrease the stamp. Yes. సో అది చూసుకుంటే కనుక గవర్నమెంట్ అంటే మన సపోర్ట్ అయితే ఎవరు బతకలేరండి. నన్ ఆఫ్ us can survive. ఒక పక్క ట్రంప్ గారు యాక్టివిటీస్ చూస్తున్నారు, ఆల్రెడీ లే ఆఫ్స్, జాబ్స్, కొనేవాళ్ళు తగ్గిపోయారు. బంగారు చూసుకుంటే లాస్ట్ ఇయర్ కొనేవాళ్ళు ఉన్నారు, ఈసారి అమ్మేవాళ్ళు ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్రాసెస్ ఇస్ గుడ్. కొన్ని రోజుల తర్వాత వాల్యుయేషన్ పెరుగుతుంది, బయర్స్ విల్ బి హ్యాపీ. ఇప్పుడు బయర్స్ కొద్ది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ లో బయర్స్ ఆర్ నాట్ హ్యాపీ. సెల్లర్స్ విల్ బి డెఫినెట్లీ హ్యాపీ. బిల్డర్ 50-50 కొద్ది అటు కొద్ది ఇటు, వాళ్ళు కూడా కొద్ది పాస్ ఆన్ చేయాలి. దే కెనాట్ గివ్ ద హోల్ షిఫ్ట్. రైట్ సార్.